నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర్. బొత్స గారు ఈ శాసన మండలి సమావేశాలు మొదలైనప్పటి నుండి ఆయన ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఆయన ఏం చేయాలనుకున్నా కానీ అది బూమరాంగ్ అయి మళ్ళీ ఆయనకి చిక్కుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద సీరియస్ అయ్యారు. ఏ విషయంలో అంటే, మండలిలో వీళ్ళు చెప్పులు వేసుకొని ఏవైతే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలని ప్రదర్శించే ప్రయత్నం చేశారో ఆ విషయంలో, అంటే ఒక్క పని కూడా మీరు సరిగ్గా చేయలేరా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స మీద సీరియస్ అయినట్లు ప్రస్తుతం అయితే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఏం జరిగిందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే బొత్స గారు శాసన మండలి సమావేశాలు మొదలైనప్పటి నుండి కూడా ఏదో ఒక నెగిటివ్ వార్తతో ఆయన మీడియాలోనే ఉన్నారు. చీజ్ని చూపించి నెయ్యి అంటున్నారు. పాపం ఏమో చిత్రపటాలని, వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శిద్దాము అనుకుంటేనేమో చెప్పులు వేసుకొని వెళ్ళి అది కూడా ఆయనకి తిరిగి కొట్టేలా అయింది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? చిక్కడు దొరకడు అని ఒక సినిమా ఉంటుంది, పాతది, ఎన్టీ రామారావు, కాంతారావు. ఒకడినొకడు ఇరికించుకుంటూ ఉంటారు. ఏది ఇప్పుడు ఎన్టీఆర్ని పట్టించాలని కాంతారావు, కాంతారావుని పట్టించాలని ఎన్టీఆర్. అసలు ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తుంటారు. ఇద్దరు దొంగలే ఆ సినిమాలో. ఒకటి దొంగతనాన్ని ఇంకొకటి పట్టిస్తూ ఇద్దరు ఒకడికొకటి చేసుకుంటూ ఇప్పుడు అది కనపడుతుంది మనకి. ఇక్కడ బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి చిక్కడు దొరకడా. ఇప్పుడు బొత్సాని మరి బకరా చేశాడా జగన్, జగన్ని మరి బకరా చేశాడా బొత్స? ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఆయన చేతిలో జున్ను ప్యాకెట్ పెట్టి నెయ్యి అని చెప్పారు. అదే ఇప్పుడు జున్నుకి నెయ్యికి తేడా తెలియదా? చీజ్కి నెయ్యికి తేడా తెలియదా? అంటే కావాలని పెట్టారు. ఏది ఆ రోజు నువ్వు చూసావు కదా, ప్రెస్తో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏదది ఆ నెయ్యి ప్యాకెట్ ఇటీ అన్నాడు. ఆ వెనకాల ఉన్నాడు ఎవరు మరి, మాధవరావా, ఎవరు అతను పెట్టాల్సిందేది ఈ చేతిలో నెయ్యి ప్యాకెట్ పెట్టాలి. కానీ ఏ ప్యాకెట్ పెట్టాడు? అది కూడా తిరగేసి పెట్టాడు. తిరగేసి పెడితే ఈయన అమాయకంగా ఈయన ఏం చేశాడు, పేరు కనపడేటట్టుగా మళ్ళీ అందరికి చూపించాడు. అంటే అసలు ఫస్ట్ బొత్స గారు చూసుకోలేదు, ఆయనకేం తెలుసు? నేను అడిగింది నెయ్యి, ఆ సన్నాసాడు చీజ్ పెడతాడని నేను ఊహిస్తానా? అది మీడియా, నీకు కెమెరాస్ ముందు ఉన్నప్పుడు. అంటే కావాలని బొత్సాని బకరా చేశారు. అందుకని ఇప్పుడు బొత్స వీళ్ళని బకరా చేశారా అంటున్నా. ఏది ఇప్పుడు ఆ చెప్పులు వేసుకుని మేము వెళ్ళలేదు, చెప్పులు షూస్ లేకుండానే స్వామివారి చిత్రపటాలతో మేము సభలోకి వెళ్ళాం. నెక్స్ట్ నేనే ఆ చిత్రపటాలు చైర్మన్ టేబుల్ మీద పెట్టింది, పోడియం మీద పెట్టిందే నేను అని బొత్స ఒప్పుకోవడం ద్వారా ఎవరిని ఫిక్స్ చేశాడు? వైసీపీని ఫిక్స్ చేశాడా, జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశాడా? అంటే ఇప్పుడు ఒకటి అక్కడ అన్ని వీడియోలు కనపడుతున్నాయి. లేళ్లప్పిరెడ్డి, లేకపోతే అతను విక్రాంత్, ఆ పాలవలస, వాళ్ళందరూ షూ వేసుకున్నారు. లేచి నుంచుని వాటితో నడుస్తూ ఆ స్వామివారి చిత్రపటాలతో. అసలు అది మహా తప్పు కదమ్మా, మహా పాపం కదా. ఇంతవరకు ఏడుకొండలవాడి ఫోటోలతో ఎవరన్నా అసెంబ్లీలోకి వచ్చారా, కౌన్సిల్లోకి వచ్చారా, పార్లమెంట్లోకి వచ్చారా? అంటే స్వామివారి చిత్రపటాలు తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? పూజల్లో, గృహప్రవేశాల్లో, ఏదన్నా శంకుస్థాపనల్లో, వాటిల్లో కదా మనం ఆ పటం పట్టుకుని నడుస్తాం. గోవును ఆవును తీసుకెళ్తూ గృహప్రవేశం అప్పుడు నువ్వు కూడా మీ నాన్న నువ్వు మీ ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు ఏం చేస్తారు? నీకు ఒక బొమ్మ ఇస్తారు, మీ నాన్న ఒక బొమ్మ పట్టుకుంటాడు, మీరు చక్కగా ఒక మేళంతో వెళ్తూ. ఇదా అకేషన్ కాదు. అసలు శాసనసభ ఇప్పటికి పార్లమెంటు పెట్టి ఇప్పుడు లోక్సభ రాజ్యసభ ఏర్పడి అన్నాళ్ళమ్మా 75 ఏళ్ళు అవుతున్నది. లోక్సభలో రాజ్యసభలో ఎన్ని పార్టీలు ఎవరన్నా ఇలాంటి పనులు చేశారా? రాముడు పట్టణం తీసుకెళ్లారా? అప్పుడు గొడవ జరిగింది కదా, అయోధ్య, బాబ్రీ మసీద్. అప్పుడు ఎవరన్నా రాముడి పట్టణంతో బీజేపీ వాళ్ళు ఎవరైనా సభలోకి తెచ్చారా? ఎన్ని చోట్ల, ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని ఆలయాల్లో వివాదాలు రేగల, రాజకీయం చేయలా? తమిళనాడులో చేయలేదా? శబరిమలయో లేకపోతే కేరళలో చేయలేదా? వాళ్ళు చేశారా ఈ పనులు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌన్సిల్ 73 ఏళ్ల చరిత్రమ్మా.
అటు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విభజిత రాష్ట్రం కావచ్చు, ఎప్పుడు ఎవరు ఏడుకొండలవాడి ఫోటో తీసుకున్న లోపలికి రాలేదే, మీరు ఎందుకు ఇవాళ వచ్చారు? ఎవరు వెళ్ళమన్నారు? స్వామివారి ఫోటోలతో బొత్స సత్యనారాయణ ఈ బ్యాచ్ని తీసుకెళ్ళమన్నది ఎవరు? ఇవాళ మొత్తం మరి కూటమి తెలుగుదేశం, జనసేన లేకపోతే బీజేపీ వాళ్ళందరూ ఫైర్ అవ్వటం కాదు. అంటే అక్కడ పయ్యవుల కేశవ గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఏం చేస్తున్నారు, ఆగండి, దేవుణ్ణి ఎందుకు లాక్కొస్తున్నారు, చెప్పులేసుకుని ఆ పనులేంటి అని. అంత సీరియస్ అయిన తర్వాత కూడా ఎలా అంటే బుకాయించాలంటే ఆయన చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇప్పలేదా మరి? లేదు. సరే తను చెప్పాడు, చెప్పినప్పుడన్నా వాళ్ళు ఏం చేయాలా? అక్కడ వదిలేసి ఆ చెప్పులు బూట్లు ఆ తర్వాత స్లోగన్స్ ఇవ్వాలి, గోయిందా గోయిందా కొట్టాలి. అది వదిలేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబును ఏదో కోడెల శివప్రసాద్ ఏదో పాత ఫోటోలు చూపించి ఎప్పుడుదో 2014 ఆ టైంలో అవి మార్ఫింగ్ అంట. అక్కడ ఆయన బూట్లు తగిలిచ్చి మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఆ వీడియోలు చూపిస్తున్నారని. లేకపోతే ఎప్పుడో చంద్రబాబు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఏదో ఒక వీడియో అప్పుడు మాట్లాడింది ఏంటి, భక్తి ఛానల్ పెడితే భక్తి ఛానల్ అవసరమా అని చంద్రబాబు అక్కడ మరి ఆయన నిజంగా ఈయనంత భక్తిపరుడైతే రాజశేఖర రెడ్డి భక్తి ఛానల్ పెడితే మరి భక్తి ఛానల్ అవసరమా అని ఎందుకంటాడంటూ చంద్రబాబుని డిమినిష్ చేయాలని. చంద్రబాబు ఆ రోజు అసెంబ్లీలో ఏంటది, ఒక స్కామ్, అది ఒక కుంభకోణాన్ని బయట పెట్టాడు. భక్తి ఛానల్ ముసుగులో నువ్వు 42 కోట్లు, అప్పట్లో 42 కోట్లు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ, ఇంకో సున్నా పెట్టు, 42,000 కోట్లు, 420 కోట్లు. అంటే ఒక ఛానల్ ముసుగులో ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంత స్కామ్ చేసినందుకు ఆయన నిలదీసి ఆ కుంభకోణాన్ని బయట పెడితే చంద్రబాబుకి అసలు భక్తే లేదు. స్వామివారికి ఛానల్ పెడితే రాజశేఖర రెడ్డి లేదు, మర్చిపోయి అసలు నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి 2 జీవోలు బయటికి తీశాడు. 746, 747 జీవోలు మా నాన్న తెచ్చాడు. గుర్తుండే ఉంది కదా, నిన్నగా మన చంద్రబాబు ఆ జీవోలు రద్దు చేస్తానని ఏదో చర్చి పాస్టర్ల మీటింగ్లో చెప్పాడు. మా నాన్న ఏమో 7 కొండలు కాపాడాలని రాజశేఖర రెడ్డి ఆ రోజు చేస్తే చంద్రబాబు మా నాన్న జీవోలు రద్దు చేస్తానని క్రైస్తవులతో కుమ్మక్కయ్యాడు. అంటే అసలు ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు అనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుంది. ఆ విషయం మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 746, 747 చెప్పావు, పెట్టావు. అసలు అవి ఎందుకు వచ్చాయి? వాటిని తీసుకురావడం వెనక స్టోరీ ఏంటి? ఆ 338 జీవో బయట పెట్టు, అంతేగా. అబ్బే అప్పుడు విలన్ అయిపోతారు కదా. అది ఎందుకు బయట పెడతానంటావా? జీవో 338, 2006. ఇప్పుడు జీవో 746, 747, 2007 ఎందుకు? 2007 జీవోలు కాదు జగన్మోహన్ రెడ్డి, 2006 జీవో 338 ఎవరు తెచ్చారు? ఏమని ఉంది? ఆ 2 కొండలు అని ఎందుకు అన్నాడు? అందుకు కదా ఆ రోజు మొత్తం అసలు దేశం మొత్తం భగ్గుమంది. 7 కొండల్ని 5 కొండలు రాసి ఇచ్చేశాడు భూమన కరుణాకర్ రెడ్డికి, 2 కొండలే చేశాడు రాజశేఖర రెడ్డి అని కదా ఆయన. మరి ఆ రోజు ఆ తర్వాత ఏం చేశాడు? అప్పుడు ఎవరో తెలుసా? దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. దివాకర్ రెడ్డి గారా? ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా గబ్బు అయితే ఏం జరిగింది అప్పుడు? ఒక ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని పెట్టాడు. అంటే డ్యామేజ్ కంట్రోల్కి ఎట్లా హిందూ సమాజం అంతా రాజశేఖర రెడ్డిని దోషంటోందని చెప్పి అప్పుడు ఆ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ, ఆయన పేరేంటి, సుఖీంద్ర తీర్థ స్వామీజీ, ఆయన డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకోండి, ప్రక్షాళన చేసుకోండి అంటూ స్వామీజీలందరూ రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి చేస్తే అప్పుడు వచ్చిన జీవోలు ఇవి 746, 747. లేకపోతే 10.5 స్క్వేర్ కిలోమీటర్కే తిరుపతి పరిధి. ఆ రోజు అన్నారు కదా 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని చెప్పి తండ్రి అన్నారు ఆ మాట. తర్వాత అప్పుడు ఏంటి మొత్తం ఆయన ఎవరు ఎస్వి ప్రసాద్ ఇచ్చినటువంటి దీని ప్రకారం దాంట్లో స్పష్టంగా చెప్పాడు ఏంటి, 24.5 చదరపు కిలోమీటర్ల పరిధి, 7 కొండలు అంటూ ఆ స్వామివారి విశిష్టత, మరి 2 మిలియన్ల సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది ఏంటంటూ ఒక 5-6 పేజీలతో జీవో ఇచ్చారు.
దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఇవాళ అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఆయన ద్వేష అన్నట్టుగా చిత్రించాలని ఎంత వీళ్ళు అనుకున్నా జనం నమ్ముతారా? మీరు ఇంకొక విషయం మర్చిపోయారు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి జీవోలు తీసుకొచ్చి ఇవన్నీ మాట్లాడితే ఒక 3 గంటల క్రితం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ చూస్తే ఓన్లీ వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తారు ఉదయాన్నే సుప్రభాతంతో. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను చూడడం వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తున్న వీడియో అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎలాంటి లోగో ఏమీ లేకుండా డైరెక్ట్గా అప్లోడ్ చేయడం, అది అఫీషియల్ పేజ్లో. అది చూడగా నాకు ఆశ్చర్యం అనిపించింది, అయింది వీళ్ళకి అని. అంటే భక్తి పొంగి పొర్లుతోందా? లేదంటే మేము హిందువులు అని చాటి చెప్పాలనుకుంటున్నారా? అంటే చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసమా? నిన్న వాళ్ళందరూ 3 రోజులుగా కౌన్సిల్లో గోయిందా గోయిందా. అదే పదం. ఇప్పుడు గుళ్ళో కొట్టాల్సిన గోయిందా ఎక్కడ కొడతారు? కౌన్సిల్లో కొడతారా? అంటే ఏమి పశ్చాత్తాపం కాదు, పరివర్తన కాదు. నువ్వు ఇవాళ ప్రాయశ్చిత్తం. వాళ్ళ స్వామీజీల డిమాండ్ ఏంటి? నిన్న విశాఖ సభలో జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నామాలు పెట్టుకో, వెళ్ళు, గుడికెళ్ళు, తలనీలాలు ఇవ్వు. ఎవరొద్దన్నా డిక్లరేషన్ అడుగుతారు వాళ్ళు, ముందే ఇచ్చే డిక్లరేషన్, సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకొని చేసిన పాపాలకి పొర్లు దండాలు పెట్టు, తలనీలాలు ఇవ్వు. వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి? హోల్డ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ద నేషన్. ఎవరి మాట అన్నది? అర్ణవ్ గోస్వామి. ఇంకొకరు కూడా ఈ మాట అన్నారు కదా, ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపం చెందాల్సిందే, అప్పుడే మీకు విముక్తి అని చెప్పి పొర్లు దండాలు పెట్టమన్నాడు. ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అవును. తలనీలాలు అర్పించండి, పొర్లు దండాలు పెట్టండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి అని ఇవాళ మొత్తం హిందూ సమాజం కాదు, నేషనల్ మీడియా కాదు, చేతులు జోడించి జాతికి క్షమాపణ చెప్పు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు నిలదీస్తుంటే, నిందిస్తుంటే, ఆ పనులు చేయకుండా రాజకీయ లాభాల కోసం, దీన్నేదో చంద్రబాబుకి అంటగట్టడం కోసం ఇందాపూర్ అంటాడు. ఇందాపూర్కి హెరిటేజ్కి అంటగట్టాలని చూస్తారు. ఎందుకు? అసలు దేశంలో ఉన్న డైరీలన్నీ చంద్రబాబుయే. అమూల్ కూడా ఆయిందే, హట్సన్ ఆయిందే, లేకపోతే నందిని కూడా ఆయిందే. చెప్పండి ఏముందో, మదర్ డైరీ చంద్రబాబుదే అని చెప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా అతనిలో మార్పు లేదు. నేనేం చెప్తే అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే గొర్రెల మేబీ జనం అతని దృష్టిలో గొర్రెలుగా భావిస్తున్నాడా? వాళ్ళు గొర్రెలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీయే గొర్రెల పార్టీగా మారింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.